బైబిల్లో కీర్తనలు 31వ అధ్యాయం 19వ వచనంలో భక్తుడు రాస్తూ, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటాడు. నమ్ముతారా? తల్లి గర్భంలో రూపింపకముందే మిమ్మల్ని ఎరిగిన దేవుడు మీపై గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఈరోజు మీ జీవితం ఆయన చేతిలో పెడితే, ఆయనపై నీ నమ్మిక ఉంచగలిగితే మిమ్మల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. మరి నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో లూకా సువార్త 8వ అధ్యాయం 26 నుంచి 39 వచనాల మధ్య శానా అనే దయ్యం పట్టిన ఒక గెరాసీన వృత్తాంతం చూడవచ్చు. ఈ మనుష్యుడు శ్మశానంలో శవాల మధ్య తిరుగుతూ సంఖ్యలతో బంధించబడి వాటిని తెంపుకుని తనంతాను గాయపరుచుకుంటూ అనేక పర్యాయాలు అడవులోనికి తోడుకుని ఆ దయ్యాలచే పోయపడేవాడు. బహుశా అతడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని గొప్ప ప్రణాళికలతో నిర్మించి ఉంటాడు. అయితే పెరిగి పెద్దవాడు అయ్యేటప్పుడు ఎలా దారి తప్పాడో తెలియదు, కానీ దాదాపు 6,000కు పైగా దయ్యాలు అతను పట్టుకున్నాయి. బైబిల్లో అనేక పర్యాయాలు అతన్ని పట్టుచూ వచ్చును అని ఆ దయ్యాల గురించి చెప్పినప్పుడు నిత్యం అతడు దయ్యాలతో లేడు అని తెలుస్తుంది. బహుశా ఆ సమయంలో అతడు అనుకుంటూ ఉంటాడు, నాకెందుకు వచ్చింది ఈ జీవితం? ఒంటి నిండా గాయాలు, దిగంబరత్వం, బంధకాలు, ఇక వీడు దేనికి పనికిరాడు అని ప్రజలనే నిందలు. బహుశా అతడు ప్రయత్నించిన బయటపడలేని బంధకాలు ఆ దయ్యాల చెర. కానీ తెలుసా, అతన్నే వెతుక్కుంటూ నా ప్రభువు వెళ్ళాడు. అతన్ని విడిపించి ఎందుకు పనికిరాడున్న అతన్నే తనకు సాక్షిగా దెకాపోలి అనే 10 పట్టణాలకు సువార్థికునిగా నియమించాడు. ఆహా, దేవునికి స్తోత్రం. అవును, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.